దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు, నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేం. ఎందుకంటే ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే అది నీదైనా నాదైనా ఎవరిదైనా సరే వాళ్ళు పక్కన పెడతారు. మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఫైనల్గా వాళ్ళ జడ్జిమెంట్కి. వాళ్ళంటే ప్రేక్షకుల జడ్జిమెంట్కి. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడి తత్వం అది, అంతే. బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం, అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున్న. అండ్ సారీ, ఇది మిత్రమండలి స్టేజ్, నేను చాలా నవ్వుతూ మాట్లాడదాం అనుకున్నా కానీ యా ఇట్స్ పంపింగ్ అప్, బట్ అంటే కాంపిటీషన్లో యుద్ధం చేయడంలో తప్పు లేదు, బట్ ఆ యుద్ధానికి ధర్మం ఉండాలి. నేను ఎప్పుడు అయితే కాంపిటీషన్లో ఉండాలని కోరుకుంటాను, బట్ నా ఫైట్ ఎప్పుడు కూడా ధర్మంగానే ఉంటుంది. నేను ధర్మం వైపు నుంచే చేస్తాను ఫైట్. నేనైతే 100% అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. నా సినిమా బాగోపోతే బాగున్న సినిమా ఆడాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే మనం 10 సినిమాలు చేస్తాం, 15 సినిమాలు చేస్తాం, ప్రతి సినిమా కూడా ఆడాలనుకోవడం తప్పు. ఒక్కోసారి మన సినిమా బాగుండకపోవచ్చు, పక్కన వాళ్ళ సినిమా బాగుండొచ్చు, ఆ రోజు అతని సినిమా ఆడాలని కోరుకుంటాను, నేను బాగున్న రోజు నా సినిమా ఆడాలని కోరుకుంటాను. దట్ ఈస్ వాట్ మై మైండ్ సెట్. మేబీ అందుకే నాకు అన్ని సక్సెస్లు కూడా వస్తున్నాయేమో. అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక, నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంట్రుకు కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంట్రుకే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను. ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు. నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు. సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు. మీరు ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఏం చేసినా చేసుకోండి. అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను, కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడటానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు. ఇట్స్ వెరీ కాస్ట్లీ. పొగుడుతానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతలను తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి. అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి. అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా, సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా వేయాలి, లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి, లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ ప్లీజ్. అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది, లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం. అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించేసే అంత లో యాటిట్యూడ్ అయితే నాది కాదు. అండ్ బ్రదర్, మళ్ళీ చెప్తున్నా, బీ పాజిటివ్. బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు పొద్దున్న లేచాక అందరం కలిసి ఉండవలసిన వాళ్ళే, కలిసి ఉండి బాగా ఎదరికెళ్ళవలసిన వాళ్ళే. ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే, ఒక 4 సినిమాలు ఎదరికొస్తాం అనేది. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందరం కూడా హెల్తీగా కాంపిటేట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. లేదు, నో కాంట్రవర్సీస్, నథింగ్, వెరీ కూల్. ఆ కాంట్రవర్సీకి ఆయనతో తిట్టినని తిట్లు నేను మా ఫాదర్తో కూడా తినలేదు. అందుకని ఈరోజు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకునే మాట్లాడతాను సార్. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను సార్. వైరల్ ఇమ్మంటారు, మళ్ళీ ఆయన వైర్ పెట్టి కొడతారు తర్వాత. సో ఇంకొక అట్లీస్ట్ 4-5 నెలలు నో వైరల్స్, నథింగ్, ఓన్లీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఈ మధ్యలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే, దీక్షిత్ గారు నిన్న నైట్ అరవింద్ గారు అక్కడ ఎడిటింగ్ రూమ్లో ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వెళ్ళి నేను సినిమా చూడటం జరిగింది. అంటే సినిమా ముందు ఏంటి ఇవన్నీ ఇంకా చూడలేదు కాబట్టి దాని గురించి మాట్లాడతాం కన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే నాకు ఆయన అయితే బ్రెయిన్లోంచి పోవట్లేదు లాస్ట్ నైట్. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఆ క్యారెక్టర్లోని, అంటే ఏసైనా అంటే దాంట్లో 2 మీనింగ్లు వస్తాయి, ఏ మీనింగ్ కరెక్ట్గా చెప్పండి అది. సరే సార్,
ఓకే, పక్కన పెట్టండి. పెడితే సెకండ్ థింగ్, ఈ సినిమా దీక్షిత్ అంటే నేను చెప్పాను కదా, అంత ఇంటెన్సిటీ ఉంటుంది లాస్ట్ నేను చూసిన హాఫ్ అన్ అవర్ అయితే. అది కాకుండా ఒకటి ఏంటంటే రష్మిక, మా గీతార్స్ గీత, అండ్ ఇప్పుడు భూమా. అంటే రష్మిక అనే కన్నా కూడా ఇండియన్ క్రష్మిక అంటాం కరెక్ట్ ఏమో. అదే కరెక్టా? ఎస్ బాస్. అండ్ నాకైతే మాత్రం ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చూసింది అయితే మాత్రం నిన్న నిన్న నైట్ నుంచి కూడా నా బ్రెయిన్లోంచి అయితే పోవట్లేదు, అంత ఇంటెన్సిటీ ఉంది. ఒకటే నేను క్లియర్గా చెప్పగలను, థియేటర్లో కూర్చున్న 50% to 60% ఆఫ్ అమ్మాయిల కథ ఇది. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇంట్రోవర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అబ్బాయిలు మీరు మాత్రం మీ గర్ల్ ఫ్రెండ్తో ఈ సినిమాకి వెళ్తే మాత్రం క్లైమాక్స్లో చాలా జాగ్రత్త. మీరు మంచి మంచి పర్ల అది ఉంది. మీరు సినిమా అయిపోయిన తర్వాత లేచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని ఆ అమ్మాయి హగ్ చేసుకుందంటే మీరు చాలా మంచి బాయ్ ఫ్రెండ్. మిమ్మల్ని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఫాలో అవుతుందంటే మాత్రం మీరు డబల్ చెక్ చేసుకోండి. ఏ రియాక్షన్ లేదంటే మీరు కారు ఎక్కిన తర్వాత లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీ చెంపలు మాత్రం జాగ్రత్త. అండ్ ఒకటే ఏంటంటే, అమ్మాయి ఈ థియేటర్లోకి వచ్చేటప్పుడు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అలా ఉండదు. సో బాయ్ ఫ్రెండ్స్ అందరూ కేర్ఫుల్, భర్తలందరూ కూడా కేర్ఫుల్ మీ భార్యలతో వచ్చినప్పుడు. అంత మంచి సినిమా. అంటే నిజంగా ఇంత మంచి పాయింట్ని, చాలా సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేసిన రాహుల్ సార్. అంటే నాకు కొన్ని ఇన్సిడెంట్లు తెలుసు, చాలామంది తల్లిదండ్రులు ఏదైనా అమ్మాయిలకి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ అవుతుంటారు, సార్ కొంచెం హెల్ప్ చేయండి, లేకపోతే పలానా డిపార్ట్మెంట్లో పలానా వాళ్ళతో చెప్పండి ఇట్లాగా. చాలామంది అమ్మాయిలకి జరిగే కథ ఇది, ఎవ్వరూ మనం బయటికి మాట్లాడిన కథ. ఆ కథతో రాహుల్ చాలా సెన్సిటివ్ పాయింట్ చాలా కమర్షియల్గా టచ్ చేసి చెప్పాడు. అండ్ నాకు ఎక్కడ విజయకం చూస్తుంటే వస్తుందంటే, అరవింద్ గారు నా కాంబినేషన్ ఎప్పుడు కూడా కమర్షియల్ సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు మిమ్మల్ని నవ్విస్తూ జాగ్రత్తగా మేము తీసుకుంటూ వెళ్తాం. తన థర్డ్ సినిమా టెక్నికల్గా ఎంత మంచి కథ అంటే, ఎంత సెన్సిబుల్ కథ అంటే అంత మంచి సెన్సిబుల్ కథ. నేను తీసుకెళ్తే మాత్రం అరవింద్ గారు ప్రొడ్యూస్ చేయరు, కానీ అమ్మాయి తీసుకెళ్తే మాత్రం ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మేనకోడల విషయంకి వచ్చినప్పుడు మాత్రం డబ్బులు లెక్కలు చూడలేదు, నా విషయంలో మాత్రం ఇప్పుడు ఇది ఆడుతుందా డబ్బులు వస్తాయనో చూస్తారు. ఇది అన్యాయం సార్, ఇది అన్యాయం సార్. ఎందుకంటే ఈ సినిమాకి డెఫినెట్గా అవార్డు వస్తుంది. అవార్డు విజయక్కకు వస్తుంది అండ్ ధీరాజ్కి వస్తుంది. ధీరాజ్ మన అంబాజీపేట చాలా మంచి సినిమా, దాని తర్వాత మళ్ళీ ఇది మంచి సినిమా. నీకు డెఫినెట్గా ఆ అమ్మాయి లేడీస్ గురించి అయితే నువ్వు చాలా మంచి సినిమాలు తీస్తున్నావు అని చెప్పి ఒక మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. మంచి పేరు అయితే పట్టుకెళ్ళిపోతావు. అండ్ అరవింద్ గారు సార్, ఆడు ఎలాగా మైక్ స్టార్ సార్, ఎస్కేఎన్ మైక్ స్టార్, ఆడు ఎలాగా మైకులు పగలు కొట్టేస్తాడు, స్పీకర్లు పగిలిపోతాయి, ఓపర్లు పగిలిపోతాయి, అన్నీ జరుగుతాయి.